మోతలు అనేది మీకు అందరికి కూడా అంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 1300 కోట్ల రూపాయలతో డోలీ మోతలు ఉండకూడదని రాష్ట్రం మొత్తం మీద రోడ్లు వేసే సంగతి మీ అందరికి కూడా తెలుసు. వేస్తూనే ఉన్నాం. కానీ డోలీ మోతలు లేకుండా ఉండాలి అంటే దాదాపు 4000 కోట్లు కావాలి మన రాష్ట్రంలో. ప్రతి గ్రామానికి వెహికల్ వెళ్ళాలి అని అంటే, ఎందుకంటే హిల్ టాప్ ఏరియాలో గిరిశిఖర గ్రామాలన్నింటిలో కూడా డోలీ మోతలు అక్కడ కొంచెం ఉంటున్నాయి. కానీ మన ప్రభుత్వం వచ్చాక, మన కూటమి ప్రభుత్వం వచ్చాక, మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రోడ్లు వేస్తూ రహదారి సౌకర్యం కోసం అక్కడ లోకల్లో ఉన్న సర్పంచ్ గారైతేనేమి సహాయంతోనైతేనేమి, లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ డిపార్ట్మెంట్ అయినా, పిఆర్ డిపార్ట్మెంట్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ కొన్ని చేస్తున్నాం. అలాగే మేము కలెక్టర్ గారు, మేమంతా ఇప్పుడు ముఖ్య గారు మేమంతా అనుకున్నది ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు ఏవైతే మేము 1300 కోట్లతో రోడ్లు వేసినా ఇంకా మనకు బ్యాలెన్స్ కొన్ని ఉన్నాయి. అవి చెయ్యాలి అంటే మాకు ఇంకో 2 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. కానీ ఏదో ఒకటి అంటే మేము 100 రోడ్లు వేసినా, నేనైతే 100 రోజుల్లో 100 రోడ్లు వేశాను. దానికి అంత ప్రయారిటీ ఇవ్వలేదు. కానీ కొంతమంది ఒక డోలీ మోత కనిపిస్తే వెంటనే ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే అది మనకు ఎలాగో తెలిసిన విషయమే. ఒక మంచి పని వస్తే ఎక్కడో చివరి పేజీలో వస్తుంది, అదే చేయడానికి ఫస్ట్ పేజీలో ఉంటుంది నాకు తెలుసు. కానీ గత 5 సంవత్సరాలు కనీసం ఒక గుంత కూడా కప్పలేదు. నాట్ ఈవెన్ ఒక గుంత కప్పకుండా వదిలేసిన రోడ్లకి ఈరోజు మొత్తం అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మేమంతా ఏమనుకున్నామంటే 4 నియోజకవర్గాల్లో ఏవేవైతే 4 నియోజకవర్గాల్లో మనం ఏవేవైతే ఇప్పుడు డోలీ మోతలు ఉన్నాయో ఆ డోలీ మోతల్ని మనం అరికట్టాలి. కొంచెం ప్రతి గ్రామానికి కూడా ఒక వెహికల్ వెళ్ళాలి, 108 వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఏం చేస్తున్నామంటే, మేమంతా కూర్చొని ముగ్గురు వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు, అలాగే ఆవిడ ప్రభుత్వ విప్పు, నేను, కలెక్టర్ గారు, పీఓ గారు, మేమంతా కూర్చొని ఒక మాట అనుకుంటాం. ఎందుకంటే ప్రతి గ్రామానికి వెహికల్ వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ఫార్మేషన్ ఆఫ్ రోడ్ ఒకటి చేసినట్టయితే బాగుంటుందని ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాం. దానికోసం అర్జెంటుగా ఒక 40 కోట్లతో మన జిల్లాలో ప్రజెంట్ ఏంటంటే ప్రతి గ్రామానికి, అంటే ఏదైతే గిరిశిఖర గ్రామాలు ఉన్నాయో ముందు ఫార్మేషన్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలని, అదేంటంటే WB చేద్దామని ఆలోచనలో ఉన్నాం. WB చేద్దామని. ఇంకోటి ఏంటంటే అలా చేసినట్టయితే మనం తర్వాత దానికి బీటీ కూడా వేసుకోవచ్చు. కొన్ని అలా చేసి, కొన్ని ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ చేసి, కొన్ని సీసీ రోడ్లు కూడా కొన్ని చేయాలని ఆలోచన ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం కలవట్లు కూడా ఇస్తున్నాం. ఎందుకంటే కలవట్లు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మనం ఎలా వేసినా రోడ్డు జారిపోతూ ఉంటుంది. తర్వాత కలవట్లు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మొత్తం మనం పార్వతీపురం మండ్యం జిల్లాలో ఎక్కడెక్కడ కలవట్లు అవసరం మొత్తం కలవట్లు ఇస్తున్నాం. కలవట్లు ఇచ్చి రోడ్స్కు కొంచెం చేస్తే అవి మనకి చిరస్థాయిగా ఉంటాయనే ఉద్దేశంతో ముందు స్టార్ట్ చేస్తున్నాం. అవసరం అనుకుంటే కేంద్రం నిధులు రాష్ట్ర నిధులతో కూడా మొత్తం గిరిశిఖర గ్రామాలకి రోడ్లన్నీ పూర్తి చేద్దామన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ప్రజెంట్.